హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 అయిందనమాట. ఏది మొత్తం సెటప్ అంతా మారిపోయిందని మదమాశ్చర్యాలకి గురవుతున్నారా? సో బేసిక్ ఏమైందంటే చిన్న పని నుండి హైదరాబాద్ వచ్చామన్నమాట. వేరే హోటల్ బుక్ చేశాను నేను. కాకపోతే వాడికి ఎర్లీ చికెన్ చెప్పడం మర్చిపోయా. ఎర్లీగా వస్తాం, అన్నీ అట్టే చేస్తాడు. నైట్ బస్సు బుక్ చేసినప్పుడు నాన్ ఏసీ బుక్ చేసాడు, ఏసీ బుక్ చేసిన అని చెప్పారు. అది ఏసీ అనుకోలేదు, ఎందుకంటే దాని కాస్ట్ వచ్చేసి ఏసీ కాస్టే ఉంది. నేను చేసినప్పుడు కూడా అది ఏసీ అన్నట్టే ఉంది. పనికి మాలు చూస్తేనేమో అది ఏసీ లేదు. ఎట్టో కానిచ్చి వచ్చేసాం. సరే అయిపోయిన తర్వాత ఇడికేమో ఎర్లీ చెకింగ్ చెప్పడం మర్చిపోయాను. నేనేం చేశానంటే, ఇది ఒక 2 days ఉంటాం కదా, నైట్ వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఆడు మధ్యాహ్నం చెక్అవుట్ చేయమంటాడని చెప్పి నెక్స్ట్ రోజు కలిపి కూడా చేశా. అంత ముందు జాగ్రత్తగా ఆలోచించాను, కానీ ఎర్లీ చెక్ ఇన్ చెప్పడం మాత్రం మర్చిపోయా. ఏంటంటే బేసిక్గా వీక్ డేస్ కదా రూమ్స్ ఉంటాయిలే అనే ధైర్యంతో ఉన్నాను. కాకపోతే ఓయోలకి బాగా వీక్ డేస్లో కూడా డిమాండ్ పెరిగిపోయింది. అంటే అతను ఆ ఓయో ఓనర్కి వస్తున్న ప్రాఫిట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మన తెలుగు యువత, అంటే మన భారతదేశ యువత బాగా ఓయోని బాగా పెంచి పోషిస్తుంది. సో రూమ్ దొరకలేదు అంటే వాడు ఏమన్నాడంటే 12కే చెక్-ఇన్, రూమ్స్ లేవు, ఖాళీలు లేవు అన్నాడు. అది సో ఇంకేం చేయాలో తెలియక పక్కనే ఒక కుండి లాడ్జ్ ఒకటి ఉంటే వాడి దగ్గర కూడా ఏసీ రూములు లేవు, నాన్ ఏసీ రూములు అయితే ఉన్నాయి అన్నాడు. ఇక్కడికి వచ్చేమో రూమ్ అయితే బహు ఘోరాతి ఘోరంగా ఉంది. పిచ్చుడు పోయింది, కరెక్ట్గా పిచ్చుడు పోయింది. ఏసీ లేదు, ఫ్యాన్ ఏదో గిరా తిరుగుతుంది, ఫ్యాన్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకేం చేయలేవు, అందుకు మించి ఆప్షన్ లేదు. లైట్ కూడా ఏదో కుండీ లైట్ ఉంటుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంతటి ఘోరమైన సిచ్యువేషన్లో కూడా వీడియోని మేము పెట్టడానికి నిరాకరించకుండా పెడుతున్నాం. అది అప్రిషియేట్ చేయాలి. అది విషయం ఏంటంటే, విషయం లేదుగా. నేను అక్కడికి వెళ్తామేమో, అక్కడ రూమ్ బాగుండేది, అది అక్కడ ఉండేది కదా, అక్కడ కూర్చొని చేసేయచ్చులే ఏసీ వేసుకొని అన్న ఉద్దేశంతో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రోక్ పడింది. రూమ్ అయితే మాత్రం చండాలంగా ఉంది. చూపిస్తాను రూమ్ ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది, ఇంకంతే. బెడ్, ఈ బెడ్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఇది పరిస్థితి, ఏం లేదు రూమ్లో. కబోర్డ్స్ అలాంటివి ఏమీ లేవు. కనీసం ఇది పెట్టుకోవడానికైనా కూడా ఏమీ లేదు, టేబుల్ కూడా లేదు. ఇంకా మంచం మీదే ల్యాప్టాప్ ముందు పెట్టేసి పెట్టాల్సి వస్తుంది. సో ఎనీవే, ఎందుకంటే మన కమిట్మెంట్ అలాంటిది. క్రేజీ బ్రోస్ అంటే కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, క్యాలీఫ్లవర్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, వీఆర్ దేర్. సో అది గమనించండి. దానికి తగ్గట్టుగా మీరు ఆ కృషిని గుర్తించి మీరు లైక్ కొట్టాలి. ఎందుకంటే టైం 4:50కో ఏమో దిగాం, 4:50 దిగాం, సంథింగ్ దిగాం. ఆడి దగ్గరికి వెళ్ళాం, ఆడి దగ్గరతో పంచాయతీ అయిపోయింది. సరే వచ్చేసిన తర్వాత నేను ఈరోజు మా వాళ్ళకి వర్క్ ఇవ్వాలిగా, మా వాళ్ళకి. సో నిన్న రాత్రి రికార్డ్ చేసిన వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి, అంటే కట్ చేసి వాళ్ళకి ఆ వీడియో ఇప్పుడే పంపించాను. పంపించిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పని ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలి. సో అది మొత్తానికి అయితే మనం మ్యాచ్ దగ్గరికి వచ్చాం అనుకో. వచ్చామంటే మ్యాచ్ బాగానే జరిగింది. మనం నిన్న పెట్టిన వీడియో నితీష్ కుమార్ రెడ్డి చూశాడు. నితీష్ కుమార్ బ్రో, నువ్వు ఈ వీడియో చూస్తుంటే కింద కన్ఫర్మేషన్ దయచేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు తెలుసు నువ్వు చూసేవాళ్ళు, మాకు తెలుసు. ఎందుకంటే ఆ క్రిక్బజ్లో 11 ప్రాబబుల్స్లో నీ పేరు ఇవ్వాల. అవును, కానీ మా వీడియో వల్ల నువ్వు మళ్ళీ టీంలోకి వచ్చావనే ఉద్దేశం అని మాకు అర్థమైంది. క్రెడిట్ తీసుకోవటం కాదు, ఉన్న వాస్తవాలు చెప్పాలి కాబట్టి చదువుతున్నాడు. సో మొత్తానికి అయితే టీంలోకి వచ్చాడు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. 200+ కొట్టినా కానీ చాలా పెద్ద స్కోర్ అది. అసలు వాళ్ళు ఇచ్చిన స్టార్ట్కి చాలా పెద్ద స్కోర్ వెళ్ళాలి. మధ్యలో కొంచెం లాగారులే, లాస్ట్లో మళ్ళీ కొట్టారు అనుకో. మధ్యలో మిడిల్ ఓవర్స్లో కొంచెం లాగారు. ఎనీవే 200+ మంచి స్కోరే. కానీ నాకు అది కొట్టేస్తారని తెలుసు, ఎందుకంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, మనోడు అభిషేక్ శర్మ కొట్టేశాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగానే ఆడాడు. వచ్చిన వాళ్ళందరూ బాగా ఆడాడు. ఒకటి చెప్పనా నీకు, 2 చెప్పు. సేమ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ ఆర్ఆర్కి కూడా వచ్చింది. కానీ డిఫరెన్స్ ఏంది చెప్పనా, ఇక్కడ క్లసీను, అక్కడ హెట్మైర్. ఇక్కడ క్లసీన్ ఎంత బాగా ఆడాడు, అక్కడ హెట్మైర్ ఎంత చెడగొట్టాడు అనేది డిఫరెన్స్ అనమాట. అంటే ఊరగా చెప్తున్నా మీకు, ఎందుకంటే ఓపెనింగ్ స్టార్ట్ కూడా సేమ్ ఇంచుమించు అంతే ఉంది. వీళ్ళు కూడా ఓపెనింగ్ బాగా ఆడారు, 6లు భయంకరంగా కొట్టారు. ఓపెనింగ్ మరీ ఎక్కువ అయిపోయినా కానీ పర్లా,
మరి ఎక్కువైంది 6 సిక్స్లు కొట్టాడు అభిషేక్ శర్మ. అభి ఇస్తాడు 18.5 అవర్స్లో కొట్టేశాం కదా. 18.5 అవర్లో 18.1 అనుకుంటా. 18.2 10 బాల్స్ పెట్టి కొట్టాం. అంటే ఇంకొక 20 రన్స్ ఉన్నా కూడా కొట్టేసేవాళ్ళం. అంత ఫామ్ అంత ఉంది. ఈ ఆట ఏది, ఈ వైల్డ్ ఫైర్ ఆట ఏదో ముందే తీసుంటే బాగుంటుంది కదా. క్వాలిఫై ఉండేవాళ్ళం మనం. ఏంటంటే ఇంకా అయిపోయింది అనుభవించేది. హెడ్ లేకుండా కొట్టాం. అది మన కెపాసిటీ. ఇంత కెపాసిటీ ఉన్న మనం అన్ని మ్యాచ్లు ఓడిపోవటం అయింది. మొత్తానికి అయితే ఈ మనోడికి దిగ్వేష్ రాధికను అభిషేక్ శర్మకి లైట్ గొడవ, జుట్టు బిగుతా అన్నాడు, పీకి అవతలేస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అక్కడ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. పోరాడు అని చెప్పేసి ఇటువైపు వచ్చేసేసాడు. కానీ అంత భయంకరంగా కొట్టినండి. నువ్వు అట్ట అంటాం తప్పు కదా. తప్పే. వెళ్ళిపోయినది 6 సిక్స్లు కొట్టాడు. కుక్కను కొట్టినట్టు కొట్టాడు. మ్యాచ్ ఫేవర్ చేసి వెళ్ళిపోయాడు. అభిషేక్ శర్మ 10 ఓవర్లు ఉంటే మ్యాచ్ డిసైడ్ చేసి వెళ్ళిపోతాడు. అది దాంట్లో డౌట్ లేదు. దాంట్లో సెకండ్ ఆప్షన్ అయితే లేదు. 10 ఓవర్లు 12 ఓవర్లు ఉన్నాడంటే మనోడు మ్యాచ్ చేతిలో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదేలే, మనోడు ఉండటం ముఖ్యం. మొత్తానికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మకి ఇస్తారు. కానీ మనకి ఏంది అంటే మనం ఏంటంటే ప్రైడ్ కోసం ఆడటమే. ఇది వెళ్ళేటప్పుడు హ్యాపీ చేయాలి అన్నట్టు. ఇంకో మ్యాచ్ ఉన్నట్టుంది మీకు. అంతే పాయింట్స్ టేబుల్ చూస్తే పైకి అయితే రాలేరులే. ఎందుకంటే కష్టం. పైకి ఎందుకు రాలే మనం? రాలేరు, అవకాశం లేదు. ఎందుకో 8th ప్లేస్లో ఉన్నాం. ఇంక 2 ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిస్తే మీరు వెళ్ళొచ్చు పైకి. వెళ్ళదు, మాకు అంత ఆశ లేదులే. కానీ 2 మ్యాచ్లు గెలిచారనుకో టేబుల్లో 5th ప్లేస్లోనో లేకపోతే 6th ప్లేస్లోనో ఉంటారు. అది గౌరవప్రదం కదా. ఆ బాధ తట్టుకోలేము. తట్టుకోపోవటం కాదు, ఎక్కడ ఉంటేనే బెస్ట్. మళ్ళీ ఇక 5-6కి వచ్చేది, అరే అమ్మ ఒక మ్యాచ్ గెలిచుంటే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. అది మనకు వద్దు. అదే అవసరం లేదు. అయ్యొద్దు మనకి. మనం 8th ఉందాం, హ్యాపీగా ఉందాం. ఈ 2 మ్యాచ్లు కూడా నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా గెలవండి. నితీష్ కుమార్ రెడ్డి బ్రో చూస్తున్నాం అని తెలుసు. సో దయచేసి 2 మ్యాచ్లు కూడా 300 కొట్టండి దయచేసి. 300 అనేది 300 వద్దులే. ఒక్కసారి 300 అది వద్దులే ప్లీజ్. మన దరిద్రమే అది. 300 ప్లీజ్. మన దరిద్రమే 300. వైనాట్ 300 అని ఎప్పుడైతే వచ్చామో మనం పతనం అయిపోయాం. లేదు మనం అణిగి మనకి ఉన్నట్టయితే మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాం. విజయాలు వచ్చింది. ఎంత ఫ్రీగా ఆడుంటే మనం విజయాలు వచ్చిండి. వైనాట్ 300 హెచ్చులకు పోయాం. హెచ్చులకు పోయి మా ఫ్యాన్స్ కూడా మేము కొంచెం ఓవర్ చేసాం, ఒప్పుకుంటాం. ఆరెంజ్ ఆర్మీ కూడా ఓవర్ చేసింది. వైనాట్ 300 అని, కాటేరమ్మ కొడుకులని. కాటేరమ్మ కొడుకులే లేకుండా చేశారు మీరు. సరే ఏదైతే అయింది వదిలేసేయండి. నెక్స్ట్ 2 మ్యాచ్లన్నా కొంచెం పెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ ఉంది, అది దరిద్రపు మ్యాచ్లో దరిద్రపు మ్యాచ్. ఎందుకంటానంటే సిఎస్కే అని కాదు, ఆర్ఆర్ ఉంది. నా టీము నీకే నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆర్ఆర్ టీంకి సపోర్ట్ చేయన్నా కూడా నేను చేయను. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పా, ఆర్ఆర్ టీంకి ఇంకా సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. నువ్వు సపోర్ట్ చేసే ప్రసక్తి ఉన్నా లేకపోతే మ్యాచ్లు అయిపోయినాయిలే ఒకటైనా కూడా చెబుతున్నా. కాకపోతే ఈ విషయం చెప్పనా, సిఎస్కే ఇప్పుడు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది నాకు. ఎందుకు టేబుల్ టాపర్ ఎందుకు ఎట్ట కనిపించింది నీకు? సిఎస్కే స్ట్రాంగ్ ఎందుకు కనిపిస్తుందా చెప్పనా? ఎట్ట కనిపించింది నీకు? ఎందుకు కనిపిస్తుంది చెప్తా. సిఎస్కే స్ట్రాంగ్ అంటున్నావు నువ్వు. సిఎస్కే ఇప్పుడు నాకు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఒక మ్యాచ్ ఆయుష్ మాత్రే లాస్ట్ టైం 94 కొట్టి సెంచరీ మిస్ అయింది, మ్యాచ్ కూడా పోయింది. కానీ 1 మ్యాచ్ వంటర్ కాదు. ఆయుష్ మాత్రం ప్రతి మ్యాచ్ ఫాస్ట్ గా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. డెవాన్ కాన్వే మంచి ప్లేయర్. గురువిల్ పటేల్ ఫస్ట్ మ్యాచ్ లో అట్లాడిచ్చాడు, అల్లాడిచ్చాడు లేదా, బాగా ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా కూడా కొంచెం లైన్ లోకి వచ్చాడు, స్కోర్ కొడుతున్నాడు. బ్రేవిస్ వాళ్ళలో బెస్ట్ బ్యాట్స్మెన్. శివం దుబే 6లు కొడతాడు. ఎంఎస్ ధోని రన్స్ కొట్టకపోయినా టీంకి పెద్ద దిక్కులాగా ఉంటాడు. ఓకే, ఆర్ అశ్విని కూడా బౌలింగ్ నూర్ అహ్మద్ చెప్పకుండా టీము చెప్పగలేదు. నూర్ అహ్మద్ వీళ్ళు టేబుల్ లీస్ట్ లో ఉన్నా కానీ హైయెస్ట్ వికెట్ టేకర్స్ లో 2nd ప్లేస్ లో ఉన్నాడు నూర్ అహ్మద్. సో దాన్ని బట్టి యూ కెన్ ఇమాజిన్ నూర్ అహ్మద్ ఆ నూర్ అహ్మద్ గనక SRH కి దొరుకుంటే మాత్రం జిషన్ అన్సారీ ప్లేస్ లో కనుక నూర్ అహ్మద్ ఉంటే మనం ఈ పార్టీకి ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండేది. దట్ ఈస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎలిస్, ఇదంతా బ్యాటింగ్ అయితే మాత్రం బాగుంది.
వీళ్ళ గురించి నేను మాట్లాడను, ఆర్ఆర్ గురించి అస్సలు మాట్లాడను. ఎందుకు మీరు ఆ హిట్ మైర్ ని తీస్తారా ఈ మ్యాచ్ అయినా? ఇక దీనికి లేదు, ఇక అయిపోయింది. లాస్ట్ లేదు, పిటోరియస్ వచ్చాడుగా, పిటోరియస్ తీసుకుంటాడు మరి ఎక్స్పెక్టెడ్. అది పిటోరియస్ పెట్టారు, తీసేసారు. రాజస్థాన్ రాయల్స్ ప్రాబుల్స్ 11లో ఉండు నేను చూస్తాను, 2 చేతులు ఎందుకు అదిగా డ్రీ ప్రిటోరియస్ ని పెట్టారు. ఇప్పుడు పెట్టారు ఎందుకు? అంతా అయిపోయింది. మనోడు మొన్నే తీసుకుంది అంతా, కానీ అంటే మీకు మనోడు తెలుసో లేదో తెలియదు కానీ సౌత్ ఆఫ్రికా T20 లీగ్స్ జరుగుతాయి, SA T20, దాంట్లో ఓపెనింగ్ వచ్చి ఆడుతూ ఉంటాడు. కొంచెం స్టౌట్ ఉంటాడు, కానీ మంచి హిట్టరు. అంటే స్లోగా ఆడు, కొడితే 4 or 6 సింగిల్స్ చాలా తక్కువ అనమాట. అంటే యశస్వి సూర్యవంశీ టైపు ఆ టైపు. కానీ మనోళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మనోడికి ఓపెనింగ్ కానీ దాని మధ్యలో లాస్ట్ లో నెక్స్ట్ సామ్సన్ మాత్రం 1 డౌనే వస్తాడు. 4th రియాన్ పరేగ్ రావాల్సిందే నాకు తెలిసి, తర్వాత వస్తాడు. మనోడిని ముందు మ్యాచ్ పెట్టుకున్నా కానీ కొంచెం న్యాయం చేసాడు ఖచ్చితంగా. ఎందుకంటే 1-2 4లు కొడతాడు, అది బాగుండేది, మూమెంట్ షిఫ్ట్ అయ్యేది. సో ఎనీవే మొత్తానికి అయితే డెడ్ రబ్బర్ మ్యాచ్ అయితే డెడ్ రబ్బర్. ఎందుకంటే ఎవరు గెలిచినా వాళ్ళకి ఉపయోగం ఉండదు. అది కాకపోతే నాకు ఇంపార్టెంట్, ఇది యాజ్ ఏ క్రాంతి కసకసగా నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 2 పాయింట్లు గెలిస్తే 2 పాయింట్లు వస్తే, ఆ 2 పాయింట్లు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కోర్ వచ్చేసి 55-62 62 కాదు 65 వచ్చినాయి నాకు. 10 పాయింట్స్ తేడా ఉంటుంది. 10 పాయింట్స్ తేడా ఉంటుంది కదా మరి, సార్ 10 పాయింట్స్ తేడా ఉంటుంది కదా క్రాంతి. నిన్న మ్యాచ్ నువ్వు గెలిచావు కదా, అయితే సర్లే కింద వేస్తే కానీ అంటే ఈ 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నాకెందుకో మన దశ తిరిగింది అనిపిస్తుంది నాకు. జీటీ గెలిచాము, SRH గెలిచాము, రేపు CSK కూడా స్ట్రాంగ్ టీం. అంటే ఆర్ఆర్తో పోల్చుకుంటే స్ట్రాంగ్ టీం. ఆర్ఆర్ సంగతి తెలిసి చోకర్స్ వాళ్ళు లాస్ట్లో బాగుపడుతున్నారు కాబట్టి. ఆ చోకర్ పోయాడుగా, వెళ్ళిపోయాడుగా, ఎక్మర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఏమన్నా మారిద్దామని చూద్దాం. 2 పాయింట్లు ఇంపార్టెంట్ ఖచ్చితంగా గెలిచింది. కాకపోతే ఇంకోటి ఏమన్నా ఫ్యాన్ కొంచెం ఏమన్నా సౌండ్ వస్తుంటే దయచేసి మన్నించండి. ఇక్కడ AC కూడా లేదు, అది కూడా లేకపోతే ఇప్పటికే చెమటలకు ఆడుతున్నాయి. యాక్చువల్గా ఫ్యాన్స్ స్లో చేయడానికి కూడా నేను ట్రై చేశాను, కాకపోతే ఏ దాంట్లో పెట్టినా కానీ అదే స్పీడ్ తిరుగుతుంది. సో ఒక్కసారి ఇంకోటి ఏంటంటే కిటికీలు కూడా లేవు, ఉన్నాయి కానీ డేంజరస్. కిటికీ ఉంది, ఇదేంది అది దాంట్లో ఇది తిరుగుతూ ఉంటారు కదా దాని కిటికీ. అది ఎవడైనా బయట కిటికీ ఎత్తాడు, ఇటు ఇచ్చాడు కిటికీ, ఇటు గాలే వచ్చింది. దీంతో మనకి దీని రివ్యూ ఇదేదో మ్యాచ్ రివ్యూ లాగా, ఓయో రూమ్ రివ్యూ లాగా ఉంది. సో ఎనీవే నెక్స్ట్ దానికి మాత్రం అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి ఆడ ఇబ్బంది ఉండదు, అక్కడ నీట్గా చేసుకోవచ్చు. అది విషయం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఆర్ఆర్ ఫ్యాన్స్ అందరూ కింద ఆర్ఆర్ అని చెప్పి కామెంట్ చేయండి. CSK ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎల్లో కలర్ ఏమంటాడు, సెవెలు కొట్టాడు, ఏమి లేదు నిద్ర కూడా పోవాలా, ఏం తప్పదు, వీడియో చేయాలి తప్పదు. ఏమన్నా చిన్న బ్లాగ్ లాగా ఏమైనా సెట్ చేయమంటారా? సరే అవన్నీ ఎందుకులే, మరి ఏడుతున్నాడు. సరే అంటే ఏం లేదు, బయట తిరుగుతాం, అంటే బయట తిరిగే అంత టైం ఉండకపోవచ్చు. తిరిగినా కానీ వ్లాగ్ చేసే అంత విషయం లేదులే, విషయం మన దగ్గర లేదు, విషయం లేదు. బయట ఏంటంటే పెట్టుకొని తీసే అంత విషయం అయితే బయటికి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాం అది మనకి అంత విషయం లేదు. హీ సెడ్ ది రైట్ థింగ్. ఓకే ఎనీవే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.